హలో అండి. నేనైతే రోజు మొక్కలు నాటాను. రోజు మొక్కలకి పువ్వులు ఎంత బాగా ఇడిచినాయో చూడండి. పువ్వులు చూస్తే చాలా ముచ్చటగా ఉంది. ఒక్కసారిగా 5 పువ్వులు ఒకే గుత్తికి విడిచాయి. మార్నింగ్ మా మేనగోళ్ళ కూతురికి ఒక పువ్వు కోసి పెట్టాను. అలాగే వేరే గులాబీ చెట్టు నుంచి ఇంక వేరే పువ్వు కోసి పెట్టాను. మొక్కలు అయితే చాలా వేపుగా ఎంత అందంగా పెరుగుతున్నాయో చూడండి. ఇందులోనే రకరకాల మొక్కలన్నీ నాటేశాను. చూడండి, కనకాంబరాలు ఉంది, తర్వాత తులసి మొక్క ఉంది, కృష్ణ తులసి, బిళ్ళగన్నేరు ఉంది, వైట్ గులాబీ ఉంది, సో మల్లెంట ఉంది, అలాగే నేరేడు, అందులోనే అన్ని రకాల మొక్కలు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కలను అయితే మిడతలు నైట్ పూట తినేస్తున్నాయి. ఇందులోనే వామ మొక్క కూడా ఉంది, అలాగే పంపరపనస చెట్టు కూడా ఉంది. పువ్వులు చూసారుగా ఎంత అందంగా ఉన్నాయి అన్నది మీకే తెలుస్తుంది. సో నేను టబ్లో వేయటం వల్ల దానికి బలం సరిపోక పువ్వులు ఇంకా తక్కువగా ఇడుస్తుంది అనిపిస్తుంది. సరే, ఇంకా దాన్ని తీసి నేను ఎక్కడైనా నేల మీద నాటాలి అనుకుంటున్నాను. మరి అట్లా నాటితే పువ్వులు వస్తాయా లేదా అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మొన్న చిక్కుడుకాయలు కోసినప్పుడు చిక్కుడు పాదు పెట్టాను. చిక్కుడు పాదు పెడితే చిక్కుడు గింజలు పెట్టాను, చిక్కుడు పాదు వచ్చేసింది. ఈ మామిడి చెట్టు వచ్చేసి నేను తిరుపతి నుంచి మామిడికాయలు రప్పించాము. ఒక్కొక్క మామిడికాయ కిలో ఉంటుంది. ఒక టెంక టబ్లో నాటాను. సో వచ్చేసింది, ఆ టబ్లోనే ఉంది ప్రజెంట్. అది ఎక్కడ వేయాలన్నది ప్లేస్ చూసుకుంటున్నాను. నెక్స్ట్ దాన్ని ఎక్కడ పాతాను అన్నది మీకు